ఆధ్యాత్మికంగా ఎవరు ఉంటారు మనకి అని ఆలోచిస్తే నాకెందుకో యూట్యూబ్ లో చూసిన టైంలో నేను అసలు 2 years బ్యాక్ ప్రశాంతి గారిని యూట్యూబ్ లో చూసాను. మీరు అందరూ చూసారు లేదో తెలియదు కానీ ఇంకా మీరు అందరూ నమ్మరు. నేను ఎంత ఫాలో అయ్యానంటే ఆవిడ పిలవాలని చాలా చూశాను. ఆవిడ తెలంగాణ రీజియన్ లో ప్రశాంతి గారికి ఉన్న ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదు. అలాగే ఆవిడ మాట చెప్తే చాలు జరుగుతుందేమో అన్న నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకంతోనే ఆవిడని మనం ఇక్కడ పిలవడం జరిగింది. మీరు కూడా ఇక్కడికి రావడం కూడా మాకు చాలా ఆనందం అమ్మ. పొద్దున్న సెక్రటరీ గారు, కరెస్పాండెంట్ గారు, బాబా సార్, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారమ్మా మీరు అందరూ రావడం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్ ద్వారా చూస్తే వాళ్ళ మహత్యాలు అన్ని ఆవిడ చేస్తున్న మంచి కార్యక్రమాలు మనకు అర్థమవుతాయి. శ్రీ ఇంటి ప్రశాంతి మేడం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంకి మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొని మనందరికీ ఆవిడ యొక్క విశిష్టతని కానీ ఆవిడ యొక్క మహత్యం అనుకోండి, లేకపోతే ఒక చిన్న ఏజ్లో ఆవిడ చూపుతున్న కార్యక్రమాలు వింటే మనసు తనువు పులకించిపోతా ఉంది. మరి అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ అకేషన్లో పాల్గొన్నందుకు, మా ఆహ్వానాన్ని మన్నించినందుకు ఎస్విఐటి టీం మొత్తం తరఫున ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ అందరి తరఫున కూడా ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఇంకొక అతి ముఖ్యమైన కార్యక్రమం రావణాసుర దహనం. మెకానికల్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అది కూడా అత్యంత వైభవంగా ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దాంట్లో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మన